మామయ్య మామయ్య మావయ్య ఏంటిది మావయ్య అంటా ఉంది? ఇది నోరెప్పలేదు. మరి మావయ్య ఎట్టా వచ్చింది? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు మావయ్య అని కలవరిస్తా ఉంది. ఎంత ఇష్టమో మా నాన్న అంటే మా ఆవిడకి. జల్ల మావయ్య అస్సలు పెదాలు కూడా కదిలించలేదు. అగైన్ మావయ్య. మరి ఎవరన్నారు? అమ్మా 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 దయ్యం వచ్చింది. ఏంటండి పడుకోండి. ఇంట్లోకి దయ్యం వచ్చింది. ఏంటి ఇప్పుడు నిద్రలో నీకు దయ్యంలా కనపడుతున్నానా? పడుకోండి. అమ్మా నా ప్రేయసి, నా పెళ్ళావా, నా సౌభాగ్యవతి, నిజంగానే దయ్యం వచ్చిందే. దయ్యమా? ఎక్కడా? ఎక్కడంటే ఏంది లేదు. ఇంత ముందు నాకు కనపడింది కదా. బాబు నాయనో మైథిలి, దయ్యం వచ్చింది. ఇంతకు ముందు నా పక్కనే నుంచుంది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది. మైథిలి నన్ను నమ్ము. మైథిలి నిజం నవ్వా అంటావేంటి? నా మాట నమ్మవా? ఏం నమ్మాలి? దయ్యం ఉంది, నమ్మాలి కదా. నమ్ముతాను. వెళ్ళి పట్టరండి అయితే. ఎలా పట్టుకురావాలి దయ్యాన్ని? అబ్బా, దయ్యం అంటూ ఉంటే కదా పట్టుకురావడానికి. పడుకోండి. నిజమే కదా, దయ్యం ఉంటే పట్టుకోవచ్చు కదా. మైథిలి కరెక్ట్ గా లాజిక్ చెప్పింది. దయ్యం అంటూ ఉంటే పట్టుకురావచ్చు కదా. కుక్కంటూ ఉంటే పట్టుకుంటాం, పిల్లంటూ ఉంటే పట్టుకుంటాం, దయ్యం అంటూ ఉంటే పట్టుకోవాలి కదా. దెబ్బకు దయ్యం నాకేంటి భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం, దెబ్బకు దయ్యం నాకేం భయం. దెబ్బ టెర్రస్ వెళ్ళిపోయింది. తెల్ల డ్రెస్ వేసుకుని పైకి వెళ్ళిపోయింది. నా బాస్ కూతురు లేదు, స్వయం వద. అది చచ్చిపోయి దయ్యమైపోయి నా కొడుకుని పట్టుకుంటాను ట్రై చేస్తా ఉంది. అదే మా రూమ్ లోకి వచ్చి మామయ్య అని పిలిచింది నన్ను. భయం ఎట్లంది మైథిలి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? దయ్యం నుంచి ఎలా కాపాడుకోవాలా? సరే మీరే చెప్పండి ఎలా కాపాడుకోవాలో. నేనే చెప్పాలా? ఐడియా వచ్చింది. ఏమొచ్చింది? మైథిలి నువ్వురా. ఐడియా వచ్చింది. నువ్వురా ఐడియా వచ్చింది. ఇదిగో బాణం, ఇదిగో విల్లు. ఇలా రా. ఏంటండి ఇది? ఇదే బాణంతో పురాణాల్లో సత్యభామ నరకాసురుణ్ణి ఇలాగే లాగి రాక్షసుడిని చంపేసింది. వాడి పేరు నరకాసురుడు. ఇప్పుడు కూడా ఆ అవకాశం నీకు వచ్చింది. నువ్వు స్వయం వద అనే రాక్షసిని ఇదే బాణంతో కచాక్ అని చంపేసి నన్ను, నా కొడుకుని కాపాడు మైథిలి. ఏంటిది మరి పిచ్చితాట? మైథిలి, నా మైథిలి, ఏం వచ్చింది నేను చూశారంటే నమ్మవేంటి మైథిలి? లైట్ ఆఫ్ చేస్తే నాకు నేనే పెద్ద దయ్యం. పడుకోండి. ఏంట్రా ఈ గోరికగాడు? చిన్నప్పుడు స్కూల్కి రాక గుళ్ళ వెంట తిరిగేవాడు. కనీసం ఇప్పుడైనా టైంకి రాడా? నువ్వు ఉండరా బాబు, వాడు వచ్చాక మన పని అయితే చాలు. ఓం నమ శివాయ. లేట్ అయింది, క్షమించండి. ఓం నమ శివాయ. ఆరతి తీసుకోమ్మా. పెళ్ళయిందమ్మా? కాలేదండి. దీర్ఘ సుమంగళి భవ. కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏం చదువుతున్నావమ్మా? బీఎస్సీ బీజెడ్సీ. మాంజీ బెరా ఇండికా, అజాడి రిక్త ఇండికా, కళ్యాణ వివాహ సిద్ధిరస్తు. ఓకే, ఆరతి తీసుకోమ్మా. అమ్మా పెళ్ళయిందమ్మా? అయ్యిందండి, కానీ డివోర్స్. నో ఇష్యూస్, నో వరీస్ అమ్మా. ఈ కార్డు తీసుకోమ్మా. ఓకే, చక్కగా లంగావని కట్టుకున్నావు, మంగళకరంగా ఉన్నావు. పెళ్ళయిందమ్మా? అయిందండి. ఎన్నోసారి? 6వ సారి. సారీ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
నీ సంగతి ఏంటమ్మా? పెళ్లి పేరంటం ఏమన్నా? అయిందండి. ఆ. ఆయన పోయారు. వీడియోగా ఉంటున్నా. విడిగా ఉంటున్నా విడివిడిగా ఉంటున్నా నో ప్రాబ్లం అమ్మా. ఈ కార్డు తీసుకోండి, అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. అందరూ స్వామివారికి ఒకసారి నమస్కరించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శివాయ నమః. హర హర శివ శంభో శంకర. అరే ఈడు మనల్ని చూసి వెళ్ళాడా చూడకుండా వెళ్ళాడరా? మీరేంట్రా ఎంతసేపు అయింది వచ్చి? నువ్వు లోపలికి వెళ్తుండగా వచ్చాం. ఓ లాభం లేదురా, మా నాన్న ఓ సంబంధం చూశాడు. ఆ అమ్మాయి పెద్ద క్రిమినల్లా ఉందిరా బాబు, శాడిజం కూడా ఉంది. మా నాన్న డబ్బు పిచ్చితో నన్ను బలి చేయకముందే వేరే అమ్మాయితో లైన్ క్లియర్ చేయాలి. ప్లీజ్ రా, నువ్వే ఏదో చేయాలి. రే అంతే కదా ప్రాబ్లం. డోంట్ వరీ. ముక్కు మొహం తెలియని వాళ్ళకి ముక్కు మొహం చక్కగా ఉన్న 100 మంది అమ్మాయిలు సెట్ చేశాడ్రా. అలాంటిది మీరు నా క్లాస్మేట్స్, నీకు మంచి దొండపండు లాంటి అమ్మాయిని సెట్ చేస్తా. ఎందుకంటే బెండకాయ మ్యాటర్ మని మందే. ఒరే ముదురు ములక్కాయ, నోరు ముయ్యపోతే దొండకాయ గుచ్చేస్తా. ఇది గుడి, ఇక్కడ వద్దు. ఆఫీస్ రండి మాట్లాడుకుందాం, సరేనా? ఓం నమ శివాయ. పదరా, పని అయిపోతుంది. ఇదిగోండి అమ్మాయిలు, మా మ్యారేజ్ బ్యూరోలో అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయడమే తప్ప ఇలా 2 అమ్మాయిలకి ఎప్పుడూ పెళ్లి చేయలేదు, చేయను కూడా. ఆహా, ఓహో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఓ అదే. నేను తమిళ హీరో ధనుష్ ఒకటేలాగా ఉంటావని మా అగ్రహారంలో అందరూ అంటూ ఉంటారు. అయినా మీరు నన్ను చూసే ఛాన్సే లేదు. ఏం చూడకూడదా? ఓ, ఓ, చూడకూడదా అంటే చూడొచ్చు. మీ పేరు? మా అగ్రహారం ఫ్రెండ్స్ ఎవరు చూడట్లేదు కదా. గోరింకా. క్యూట్ నేమ్. థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఏముంది, పొద్దున పౌరోహిత్యం, మధ్యాహ్నం పెళ్లి చూపులు, రాత్రిళ్ళు శోభనాలు. అమ్మాయి ఎర్రతోలమ్మాయి, కొంచెం పక్కకరా. కామెడీగా అన్నారు. బాగానే కమాయిస్తున్నట్టున్నారే. అవును, ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? మీలాంటి శ్రామికులకు సపర్యలు చేస్తూ ఉంటాను. సపరియలా? మీరు? ఎస్, ప్రాస్టిట్యూషన్ ఇన్ డార్క్ నైట్. మీరు విన్నది కరెక్టే. అంటే మీది ఏ ఊరు? చిలకలూరు. పేట? నా పేరులోని గోరింక, నీ ఊరిలోని చిలక. నైట్ ఈ అడ్రస్కి వచ్చేయండి, గూడు కట్టుకుందాం డార్క్ నైట్ లో. అందరికి నేను కార్డులు ఇస్తుంటే మీరు నాకే కార్డు ఇచ్చారు. ఇంతకీ గూడెక్కడో? ఏయ్, ఎక్కడే ఆ బెండకాయ గాడు? బెండకాయ గాడా? అదే మీ తొక్కలో ఓనర్ బెండకాయ వంకాయ గాడు. సార్ లోపల ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు మేడం. పిల్లవ్వేవాడిని. మీరు వచ్చేసారా మేడం? మీరెందుకు వచ్చారు మేడం? పిలిస్తే నేనే వచ్చేవానిగా. ఎక్కడికి వస్తావురా? షిమ్లా గెస్ట్ హౌస్ వస్తావా? కాదు కాదు, ఇంటికి వచ్చేవాడిని. మా ఇంటికి వస్తావా? అబ్బా, తెలుగు సంబంధాలే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సంబంధాలు కూడా కలుపుతాం అనుకుంటున్నావా? అలా చూస్తున్నారంటే మేడం సీరియస్ గా ఉన్నారు. కొంచెం మజ్జిగ తెచ్చివ్వండి. అబ్బో, నా ఆశల మీద నీళ్లు చల్లి నా చేత మజ్జిగ తగ్గిద్దాం అనుకుంటున్నావరా? మేడం మజ్జిగ వద్దంట, కాఫీ తెచ్చివ్వండి. క్యాన్సల్. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో, రాబందులతో పొడిపించేస్తాను. అలాగే మేడం, మీకు అంత రిస్క్ ఇవ్వండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. నిజంగా వెళ్ళిపోయింది సార్. ఏయ్! తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడాలు ఏ సంబంధం సెట్ కాకపోయినా సరే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ తోని తేడా లేకుండా మతాంతర వివాహం చేస్తాను. దానికి నిన్ను దక్కకుండా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. నా బ్రాండ్ బెండకాయ మీదొట్టు. నేను సలాం अलैकुम. आइए मेरा बड़ा भाई. నమస్తే. वालेकुम सलाम. मेरा बीबी गुलजारी. సలాం అలైకుం. సలాం. मेरा बड़ा भाई सलमान. సలాం. सलाम अलैकुम. मेरा छोटा भाई अमीर. मेरे बहन. సలాం. ये पूरा हमारा फैमिली है. సలాం. आपके बारे में गोरी का साहब पूरा बताया. ఓ చెప్పాడా? हमारा को शादी मंजूर है. आपका बात करेंगे, आगे बढ़ेंगे. అలాగే. आपका मंजूर है? हाँ. आपका मंजूर है? हाँ मंजूर है. एक मिनट.
इधर आइए, आओ मेरे साथ आइए। సగలా हमें ये शादी मंजूर है, मगर हमारा मुसलमानों का क्या है ना, कटना करना जरूरी है। वो कटना है ना। ఏమైందరా ఏమన్నారా కంగారు పడుతున్నావు? నీకు కూడా ये కొంచెం क्या हुआ లాభం రా. सुब्बू? ఫోన్ చేసి ये చెప్తానండి. क्या हुआ रे? हमें बोला ना। సార్ ఈ రోజు ప్రశాంత్కి బాబు పుట్టాడంట సార్. కంగ్రాట్స్. అదేంటి మనం పెళ్లి చేసి 2 నెలలేగా అయింది. మనం పెళ్లి చేసిందే 8వ నెల. ఓ, వాడు పెళ్లికి ముందే కక్కుతు పడ్డాడు కదా, ఇంటెలిజెంట్ ఫెలో. సార్ బేగంపేట రవి మనకి కమిషన్ ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడు సార్. మనం వాడికి పెళ్లి చేసిన అమ్మాయి వాడిని పెట్టే టార్చర్ కన్నా వాడు మనల్ని పెట్టే టార్చర్ పెద్ద టార్చరే కాదు. వదిలే, ఎవరి కర్మ కాడిపోతాడు. ఇంతమందికి పెళ్లి చేస్తున్నాం గానీ మల్లికా షరావతి పెళ్లి సంబంధం సెట్ చేయలేకపోతున్నాం. ఏంటో ఇక్కడ గోరింక్ ఎవరు? గోరింక ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. సుబ్బుతో స్వయంవద పెళ్లి జరగకుండా ఆపుతున్నది ఎవరు? నేనే. సుబ్బుతోనే కాదు, ఆ అమ్మాయికి ఈ ప్రపంచంలో ఎవరితోనూ పెళ్లి కాకుండా చూస్తాను. ఎందుకంటే ఆమె నా మొదటి శత్రువు, చివరి శత్రువు కూడా. అవును, ఇంతకీ మీరెవరు? पुलिस। ఆ? నీకు డీసీపీ రామచంద్ర తెలుసా? హిస్ మై ఫ్రెండ్. డీసీపీ రామచంద్ర ఎవ్వరూ ఇక్కడ లేరు, వెంకటేష్ సినిమాలో తప్ప. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? క్యారియర్ ప్లీజ్. లోపల కొన్ని అరుపులు వినిపిస్తాయి, భయపడకండి. ల్యాప్టాప్లో సినిమాలు చూస్తూ కూర్చోండి. ఓకే ఓకే సార్. ఏమైపోయాడు? చాలు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. యాడుంటావురా? సార్ అది శ్రీనగర్ ఏం కాలనీ. చేస్తుంటావురా? సినిమాల్లో ట్రై చేస్తున్నా చంపేస్తా నా కొడక. సార్. అసలు అదేరా, ఏం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడంతో పాటు ఇంకేం చేస్తుంటావు? సార్ అసలు మీరేమంటారు? ఏయ్, చంపేస్తా నా కొడక. నకరాలు ఆడుతున్నారా? ఎన్కౌంటర్ చేసేస్తా. నేను ఏ తప్పు చేయలేదు. నాటకాలు ఆడుతున్నావా నా కొడక? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం చేస్తున్నారు? లేదు సార్. ఎన్కౌంటర్ చేసేస్తా నా ఎవడారా. సార్ ప్లీజ్ సార్. చంపేస్తాను నా కొడక. ఎరా, ఆ పిల్ల ఎవరో తెలుసు కదా? ద గ్రేట్ ఐఎఫ్ఎస్ విక్రమ్ రెడ్డి గారి కూతురు. నువ్వు మీ అయ్య కలిసి వాళ్ళ ఇంట్లో అంట్లు తవ్వడానికి కూడా పనికిరారా. అలాంటిది మీరిద్దరూ కలిసి విక్రమ్ గారి బిడ్డతో ఆడుకుంటారా? నాకేం తెలియదు సార్. చంపేస్తా. రేయ్, నీకు ఆఫర్. ఎన్కౌంటర్ చేసి చంపంటావా? మర్యాదగా స్వయంవదని పెళ్లి చేసుకుంటావా? రెండూ ఒకటేగా. చావా స్వయంవద? సార్ సార్ నన్ను జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకో. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వాడి ఫేస్ ఎలా మాడిపోయి ఉంటుందో చూద్దాం. చాలా కామెడీగా ఉంటుందే. అయ్యో లుక్ అట్ ది సాడ్ ఫేస్. చూడవి వాడి పాపం. నాన్నా,
నాన్న అమ్మ ఏంటి పాయిజన్ బాటిల్ లాగుంది ఏంట్రా నాన్న భగవంతు పెళ్ళి వద్దు, చంపేస్తుంది. పాయిజన్ తాగాడా చచ్చిపోదామని పాయిజన్ ఎదుగుతావింటే అవసరం ఏంటంటే వీడికి ఎంతమంది చేశావురా సాడిస్ట్ నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు. కాదు ఏమప్పా ఏమి అసలు మీ ప్రాబ్లం ఏమి చెప్పండి. మీరు ఏమైనా సెంట పొడుచున్నారా, ఏమైనా దెబ్బలాడుకున్నారా? మరేమిది ఏనా జాబ్ రెస్పెక్ట్ ఇల్లే, డెడికేషన్ ఇల్లే, సినిమాలో కాన్సన్ట్రేషన్ ఇల్లే. ఎప్పుడు ఏమప్పా ఇది? మీరు బాగా యాక్ట్ చేస్తేనే కదా నాకు మంచి పేరు వచ్చును, మీకు మంచి పేరు వచ్చును, ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వచ్చును. అర్థమైందా? వెళ్ళండి, ఏదైనా థియేటర్కి వెళ్ళండి, ఓ సినిమా చూడండి, అందులో హీరోయిన్స్ కెమిస్ట్రీ చూడండి, ఆ రొమాన్స్ చూడండి, ఆ సీన్స్ అర్థం చేసుకోండి. నీ 2 పేరు మధ్యలో ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి కదా. మీరు అలా చేస్తేనే కదా ఆడియన్స్ బాగా చూస్తారు. వాళ్ళు చూస్తేనే కదా సినిమా హిట్ అవుతుంది, మనకు పేరు వస్తుంది. ఓకే సార్, ట్రై చేయండి. హాయ్. హాయ్ సుబ్బు, షూటింగ్ ఎలా జరుగుతుంది? ఆ తమిళ డైరెక్టర్ నీకు సింక్ అయ్యాడా? డైరెక్టర్ సింక్ అయ్యాడ్రా, కానీ హీరోయిన్ నాన్ సింక్ లో ఉంది. కోఆపరేట్ చేయట్లేదా? కోఆపరేట్ చేస్తుంది, కానీ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వట్లేదు. అంటే నీకు చెప్పాను కదా, అమ్మాయి బాగా ట్రెడిషనల్. అమ్మాయిలంటే అంతే, మనమే చొరవ తీసుకోవాలి. మొన్న నువ్వు ఆ అమ్మాయి ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళావు కదా, అలాగే ఇప్పుడు ఆ అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళు. అలా 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 లైన్ లో పెట్టు, ప్రియం వదన్ పట్టు. రేయ్, నన్ను హీరోని చేయమంటే ప్రేమికుని చేస్తున్నావేంట్రా? అరే, ముందు నువ్వు ప్రేమికుడవు, ఆ తర్వాత ప్రభుదేవలాగా హీరో అవుతావు. రే, నువ్వు ధైర్యం చెప్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. రేపు ప్రియమద బర్త్డే. లాస్ట్ టైం నేను నా బర్త్డేకి డాల్ఫిన్ ప్రివ్యూ థియేటర్కి వెళ్ళాను కదా, అక్కడికే తన్ని పిలుస్తాను. వావ్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా మ్యాన్. అన్నట్టు ఇది వరకు నా బర్త్డే కేక్ మీద దాని పేరు రాసింది, స్వయంవద. ఇంత హ్యాపీ మూమెంట్ లో దాని పేరు ఎందుకురా? నువ్వు వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళి దాని లైన్ లో పెట్టి నాకు ఫోన్ చేయి. నీ గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. గో హ్యాడ్. ఓకే ఓకే కూల్. వాడన్నా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, మనకెలాగో అదృష్టం లేదు. ఎవరినైనా టచ్ చేద్దామంటే 1 బౌన్సరు, 2 బాక్సర్లు, 2 ఫైటర్లు. ఏ ప్లేస్ సేఫ్ హై? కమాన్ ప్రియంవద, కమాన్. వాట్ ఈస్ ద సర్ప్రైజ్? నీ బర్త్డే కదా, సర్ప్రైజ్ చేద్దామని ఇలా థియేటర్లో ప్లాన్ చేశాను. పద కూర్చుందాం. और तुम भी मुझसे करती हो, मुझे मालूम है. जब हम एक दूसरे के लिए बने हैं तो फिर ये शादी क्यों? और तुमने अभी तक अपने घर वालों को हमारे प्यार के बारे में क्यों नहीं बताया? ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? అదే తొలి ప్రేమ, తొలి ముద్దుపై మీ అభిప్రాయం. తొలి ప్రేమ అంటే మలయాళి, మీ తెలుగులో తొలకరి అంటారనుకుంటా. తొలి ముద్దు అంటే బేవు బెల్ల, అదేదో అంటారే మీ తెలుగులో. ఉగాది, ఉగాది పచ్చడి అంటారేమో. నేను మీ నుంచి తొలి ముద్దు ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్రియా. चप्पल पड़ेंगे ना दिमाग सही हो जाएगा, बदतमीज कहेंगे.
హాయ్ రాజీ, ఏంటి షాపింగ్కి వెళ్ళారా? నాకెక్కడ కుదురుతుందే, 24 గంటలు విడి కాపలా నిన్న హర్రర్ సినిమాకి వెళ్ళే కదే, మొత్తం మిస్ అయిపోతున్నాను. అక్కడ ఏం మ్యాటర్ లేదు కానీ ఇక్కడ మాత్రం భయంకరంగా ఉంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారా? అనుకుంటూనే ఉన్నాను. ఇవాళ సాయంత్రం వస్తావా? కాపాడండి. వెరీ గుడ్. మీరు అలర్ట్ గా ఉన్నారా లేదా టెస్ట్ చేశారు. మీరు మీ పని చూసుకోండి. ఓకే సార్. ఏంట్రా అంతా ఓకేనా? లేదురా. అదేంట్రా హీరోయిన్ సందర్భంగా మా అందరికి డ్రై ఫ్రూట్స్ తీసుకుని వస్తావు అనుకుంటే నువ్వేంట్రా బాబు డ్రై ఫేస్ వేసుకుని వచ్చావు? రే, ఫేస్ ఆఫ్ సినిమా చూసినట్టుందిరా. ఏమైందిరా? ఆ తమిళ డైరెక్టర్ గారు చూపించిన అమ్మాయిని చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓ అంత బాగుందా? స్వయంవదలా ఉంది. స్వయంవద? టెన్షన్ పడకు, పేరు మాత్రం ప్రియంవద. వద వద. అన్ఫార్చునేట్లీ నాకు అన్ని వెదలే. రే, ఆ అమ్మాయి బెంగళూరు నుంచి వచ్చింది. కన్నడ అమ్మాయి. కన్నడనా? ఓసారి స్వయంవద దెయ్యంలా మారి కన్నడలో పాట పాడిందన్నో స్వయంవద ఏమో. రే, ఆ అమ్మాయి చాలా ట్రెడిషనల్ గా ఉందిరా. కొంచెం కూడా ఈగోలేదు. ఆ అమ్మాయి అణువులో అనుకువగా ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రియంవద కాంట్రాస్ట్ స్వయంవద. ఇదిగో నాకు చాలా బాగా నచ్చింది. నచ్చిందన్నో సరే లైన్లో పెట్టు. నీ పక్కన హీరోయిన్గా చేసిన అమ్మాయి నీ లైఫ్లో వైఫ్ అవ్వాలి. మనకు కూడా ఈ స్వయంవద దరిద్రం తప్పుద్ది. కరెక్ట్. ఇగో ఎందుకని మంచిది, ఈసారి నువ్వు ప్రియంవదను కలిసేటప్పుడు స్వయంవదకి పిస్టల్ ప్లేయింగ్ అంటే బాగా ఇష్టం అని చెప్పావుగా, ఓ డమ్మీ పిస్టల్ తీసుకుని వెళ్ళు. ప్రియంవద అయితే డెఫినెట్గా కాల్చదు. స్వయంవద అయితే కాల్చేస్తుంది కన్ఫర్మ్. గర్ల్స్ మనుషులను పోలిన మనుషులు ఉంటారంటారా? ఉంటారు. అయితే ఎందుకని మంచిది, రేపు నుంచి కొంచెం సెక్యూరిటీ టైట్ చేయండి. ముందు ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టండి. సగం దరిద్రం వదులుతుంది. పనిచేస్తుందా? కాల్చమంటారా సార్? ఆకర్లేదు ఆకర్లేదు. అమ్మా సునందా, ఎక్కడున్నావు అమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? విక్రమ్ రెడ్డి మీద ఉన్న అసహ్యంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సునంద, ఎంత పని చేసావమ్మా? ఈ పాపని ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావా? కాలక్రమంలో విక్రమ్ రెడ్డి దగ్గర పెరిగిన స్వయంవద కూడా ఆత్మహత్య చేసుకోపోయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి డాక్టర్? కోమాలోంచి బయటపడ్డాం ఆ దేవుడి చేతిలో ఉంది. బయటపడ్డాక మీ చేతిలో ఉంది. కోమాలోంచి బయటపడ్డాక తను అనుకున్నది జరగకపోయినా, కోరుకున్నది దక్కకపోయినా తను మళ్ళీ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. మీరు ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేను మాత్రం ఏం చేయగలను సైన్స్ని దాటుకుని? ఓ పని చేద్దాం, ముందు వెళ్ళి స్వామీజీని కలుద్దాం. స్వామీజీని కలుద్దామా? ఆ రోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయనే స్వామీజీని కలవమన్నారు. ఇప్పుడు మీరు స్వామీజీని కలుద్దాం అంటున్నారు. సైన్స్ చేయలేని పని స్వామీజీలు ఎలా చేస్తారు? అయినా ఇదంతా మీరు ఎలా నమ్ముతున్నారు? చూడండి విక్రమ్ రెడ్డి గారు, చంద్రుడి మీదకి రాకెట్ పంపే ముందు చెంగాలమ్మ తల్లికి పూజలు చేస్తారు మన ఇస్రో సైంటిస్టులు. ఎందుకని? అంతే, కొన్ని మనం నమ్మాల్సిందే. అలా కోమాలోకి వెళ్ళిన స్వయంవదని రక్షించుకోవడం కోసం విక్రమ్ రెడ్డి, సైక్రాటిస్ట్ దీన్ దయాల్, డాక్టర్ చక్రపాణిలతో కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. తన బిడ్డను ఎలాగైనా రక్షించాలని విక్రమ్ రెడ్డి ప్రాధేయపడేసరికి ప్రియంవద కూడా విక్రమ్ రెడ్డి కూతురే అని స్వామీజీ చెప్పాల్సి వచ్చింది. స్వయంవదను కాపాడుకోవడం కోసం సుబ్బును ఆకట్టుకోవడానికి ప్రియంవదను ఒప్పించి నీ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేపించారు. స్వయంవద కోలుకున్న తర్వాత డాక్టర్ చక్రపాణి గారితో విషయం అంతా తెలుసుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేసింది.
నిన్ను మళ్ళీ పాత స్వయంలాగా చూస్తాననుకోలేదు. ఎనీహో, నీ పెళ్ళి నువ్వు కోరుకున్న వాటితోనే ప్లాన్ చేశాను. బట్ డాడీ, మరి ప్రియంవద? నీ పెళ్లి జరిగిన మరుక్షణం ప్రియంవదని చంపించేస్తాను. కన్న తండ్రి కూతుర్ని చంపించాలనుకుంటున్నాడు. ఇంత దుర్మార్గుడా మా నాన్న విక్రమ్ రెడ్డి.